20 ఏళ్ల క్రితం తమకు పట్టాలు ఇచ్చారని, కానీ ప్రస్తుతం అదే పొలానికి వేరే వారి పేర్లు అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేశారని ఆరోపిస్తూ బాధిత రైతులు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన ధవళగిరి రాము, గుర్రం కృష్ణ, దాసరి పద్మావతులకు గ్రామంలోని సర్వే నంబర్ 429/1Aలో ముగ్గురికి 1.5 ఎకరం భూమిని 2004 సంవత్సరంలో అప్పటి తహసీల్దార్ విజయరావు నిరుపేదలైన మాకు పట్టాలు ఇచ్చారని, అప్పటి నుండి తాము ఈ భూమిలో సాగులో ఉన్నామని, అయితే గత సంవత్సరం క్రితం అప్పటి తహసీల్దార్ శీలం శ్రీనివాసరావు ఒంగోలు నగరానికి చెందిన వారికి ఈ భూమిని అక్రమంగా ఆన్లైన్లో నమోదు చేశారని ధవళగిరి రాము, గుర్రం కృష్ణ, దాసరి వెంకట్రావు మీడియా ఎదుట వాపోయారు. మా సమస్యను అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా ప్రయోజనం లేదని ఆరోపించారు. ఇకనైనా జిల్లా అధికారులు వారి పేర్లను తొలగించి తమ పేర్లు ఆన్లైన్లో నమోదు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు ధవళగిరి రామారావు. మాది ఎండ్లూరు గ్రామం, సంతనూతలపాడు మండలం. ఎండ్లూరు గ్రామంలో నిరుపేద కుటుంబంలో ఉన్నటువంటి నాకు ప్రభుత్వం వారు 50 సెంట్లు భూమి ఇచ్చి ఉన్నారు. ఈ భూమిని నాకు 2004లో విజయరామారావు గారు పట్టా ఇచ్చి ఉన్నారు. తర్వాత అదే భూమిని వేరే ఎంఆర్ఓ గారు అయినటువంటి బూరుగు సాంబశివరావు గారు దీన్ని అక్రమంగా వేరే వాళ్ళకి ఆన్లైన్ చేసి ఎన్ఓసి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే మేము కలెక్టర్ ఉదయలక్ష్మి గారిని అప్పటి కలెక్టర్ గారు అయినటువంటి ఉదయలక్ష్మి గారి దగ్గర కలిసి మేడం గారికి మా అర్జీ విన్నవించుకున్న తర్వాత ఎంక్వైరీలో ఎంఆర్ఓ గారిని రిమోట్ సర్వీస్ చేయడం జరిగినది. తర్వాత ఆ రోజు నుండి ఈ రోజు వరకు మా భూమిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేమే ఉన్నాము. తర్వాత గత ప్రభుత్వంలో శీలం శ్రీనివాసరావు గారు అయినటువంటి ఎంఆర్ఓ గారు వాళ్ళకి అక్రమంగా ఆన్లైన్ చేసి వేరే వ్యక్తులకు ఆన్లైన్ చేసి అది వైసీపీ నాయకుడు అండదండలతోటి ఒక అక్రమైన ఆన్లైన్ చేసి ఉన్నారు. ఆ ఆన్లైన్ మేము తీసేయమని ఎంఆర్ఓ గారిని వెళ్ళి అర్జీ ఇచ్చిన తర్వాత ఈ రోజు వరకు పట్టించుకోలేదు. తర్వాత మేము కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారు ఆర్డీఓ గారికి రాశారు. ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారిని పిలిచి ఎంక్వైరీ చేసి ఉన్నారు. ఎంక్వైరీలో ఎంఆర్ఓ గారు దీనికి ఇంకా స్పందన చేయలేదు, మాకు ఎలాంటి సహాయం చేయలేదు. మాకు సహాయం చేయవలసిందిగా ఆర్డీఓ గారికి విన్నవించుకుంటూ కూర్చున్నాం. నా పేరు గుర్రం కృష్ణారావు, ఎండ్లూరు సంతనూతలపాడు మండలం. మాకు 2004లో విజయరావు అనే అతను ఎంఆర్ఓ గారు మాకు పట్టాలు ఇచ్చున్నారు. ఇక్కడ ముగ్గురికి తలా 6 ఎకరం. ఆ పట్టాలు మేము ఇప్పటి మా స్వాధీనంలో మేమే చేసుకుంటున్నాం. ఒకటి పోతే ఈ మధ్య వైఎస్ఆర్ గవర్నమెంట్లో శీలం శ్రీనివాసరావు అనే అతను వేరే వాళ్ళకి ఆన్లైన్ చేశాడు. అది మాకు ఆన్లైన్ తీసేసి మా స్పందన మాకు పట్టాలు ఉన్నాయి కాబట్టి మాకు ఆన్లైన్ చేయండి అని కోరుకుంటున్నాం. ఎన్నోసార్లు అప్లై చేసాం కలెక్టర్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి. ఎంఆర్ఓ అసలు ఏదేదో చెబుతుంది, అసలు సమాధానమే చెప్పట్లేదు. స్థానికులమే పొలం లేదు కాబట్టి తలా కత్తిచ్చారు. అప్పట్లో మాకు నిరుపేదలం కాబట్టి పొలం లేదని చెప్పి తలా 1 ఎకరం ఇచ్చారు చేసుకోమని. నా పేరు దాసరి వెంకట్రావు, మాది ఎండూరు గ్రామం అండి, సంతనూతలపాడు మండలం. ఎండూరు గ్రామంలోనే పేద కుటుంబంలో ఉన్నటువంటి మాకు ముగ్గురికి కలిపి 3 ఎకరాల భూమిని 429/123లో 3 భాగాలుగా ఇచ్చారు. మిగులు భూమి ప్రభుత్వ భూమిగానే కేటాయించి ఉన్నది. ఈ 2004 నుంచి మా అనుభవంలోనే ఉంది. పట్టాలు 2004లో ఇచ్చున్నారు మాకు. అప్పటి నుంచి మా అనుభవంలోనే ఉంది. ఇటీవల ప్రభుత్వం గత ప్రభుత్వం చివరన శీలం శ్రీనివాసరావు అనే ఎంఆర్ఓ గారు వేరే దొంగ లిస్టులు సృష్టించుకొని వాళ్ళ చేత వాళ్ళకి ఆన్లైన్ చేసి వెళ్ళాడు. అప్పటి నుంచి మా పోరాటం చూస్తూనే ఉన్నాము. గ్రీవెన్స్లో ఇస్తున్నాము, స్పందనలో ఇచ్చాము. ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరి చుట్టూ తిరుగుతున్నాం కానీ స్పందించలేదు. దయచేసి ఇప్పుడైనా మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.